ఒక వీడియో చూసానండి. అది మన విజయ్ ప్రసాద్ రెడ్డి. అయితే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే పాస్టర్ గారు. అవును, పాస్టర్ గారు. మనందరికి తెలిసిందే. అంటే ఎందుకంటే మీలాంటి మతోన్మాదులకు బాగా ధీటుగా సమాధానం ఇస్తారు కాబట్టి మీ అందరికి బాగా తెలుసు. నెక్స్ట్ ఇంకా ముందుకు చెప్పమ్మా. ఆ గతంలో మన కరుణాకర్కి అలాగే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా. అవును, గతంలో మన కరుణాకర్కి విజయ్ ప్రసాద్ రెడ్డికి డిబేట్ జరిగింది. దాంట్లో ఎంత ఘోరంగా ఓడిపోయాడో మన కరుణాకర్ అందరూ ప్రపంచం అంతా చూసింది. మీరు కూడా చూశారు. అదేవిధంగా వీడియో శివశక్తి ఛానల్లో కూడా ఉంది, అలాగే మన ఐఫర్గడ్ ఛానల్లో కూడా ఆ వీడియో ప్రస్తుతంగా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎంత ఘోరంగా ఓడిపోయాడో మన కరుణాకర్ ఆ డిబేట్లో చూడండి ఒకసారి, అందరికీ అర్థమవుతుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు దేవుడా కాదా అనే దాని మీద ఒక అనేది జరిగింది. మహాభారతంలో శ్రీకృష్ణుడు దేవుడా కాదని డిబేట్ జరగలేదు. మన విజయప్రసాద్ రెడ్డికి కరుణాకర్కి జరిగిన డిబేట్ ఏంటంటే లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తా అని. భాగవతం మరియు భగవద్గీత, బైబిల్ ఈ 3 గ్రంథాల ఆధారంగా జరిగినటువంటి డిబేట్ అది. రెడ్డి గారే ఆయనది నేను ఒక వీడియో చూశాను. అయితే ఒక వీడియో చూస్తే ఇప్పుడేంటి సంగతి? దాంట్లో కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడాలని నువ్వు అనుకుంటున్నావు. అనుకుంటున్నాను. అది ఆయన టౌన్షిప్లో చాలా ఎక్కువగానే మాట్లాడినట్టుంది. మాట్లాడతారా? ఆయన ప్రసంగాలు ఇస్తూ అనేకులను క్రీస్తు వైపు నడిపిస్తూ సమాజాన్ని ఉద్ధరించే అనేక మంచి మంచి ప్రసంగాలు ఆయన చేస్తుంటారు. అయితే మీకు వచ్చిన గొడవ ఏంటి? అంటే మనకు ఒక 6 minutes తాలూకు వీడియో అయితే ఉంది. ఓహో, 6 minutes కట్ చేసుకొని దాన్ని కౌంటర్ ఇస్తున్నావా? రైట్. చాలా పాయింట్స్ ఉన్నాయి. వాటిలో వన్ బై వన్ నేను మీకు వన్ బై వన్ వివరించు. మాము కూడా 1 by 1 నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడతావు? నువ్వు మాట్లాడిన తర్వాత 1 by 1 నేను కూడా మాట్లాడతాను. మాట్లాడితే శవం 3 మేకులు కొలపోయాడు, ఆ శవాన్ని పూజిస్తున్నారు ఇల్లు. అరే శవం కాదురా దరిద్రుడా, సజీవుడై తిరిగి లేచడరా పనికి మన దరిద్రుడా అనాలనిపిస్తుంది, కానీ అనలేకపోతున్నాం. అయ్యో అంటారు. మరి బాధేస్తుంది. మేము నమ్మిన క్రీస్తుని అలా మాట్లాడుతుంటే బాధేస్తుంది. అయ్యో అనడం ఏంట్రా? మీ దేవుళ్ళని ఎవడైనా అన్నాడా? క్రైస్తవుల్లో ఎవడన్నా అంటే వాడి మీద కేసు పెట్టుకుంటారా పోయి? శవం కాదు ఆయన, 3వ దినాన్ని తిరిగి లేచాడు. నువ్వు శవం అంటావు ఏంటో అలాగా? ఈ శవం ఎలా అయ్యాడైనా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే శవం కాదు 3వ రోజున తిరిగి లేచాడు అని చెప్పి మన విపి రెడ్డి గారు అంటున్నారు. అవును అంటున్నాడు, నిజమే, అది వాస్తవమే. దాంట్లో నీకు వచ్చిన ఇబ్బంది ఏంట్రా? మరి క్రైస్తవులంతా పూజించేది శవాన్నా కాదా? కాదురా, శవాన్ని కాదురా, శవాన్ని కాదు. వాళ్ళు ఒక సింబాలిక్గా సిలువు గుర్తును చర్చిలో పెట్టుకుంటారు. ఆ సిలువు గుర్తుకు పోయి ఎవరు పూలేసి అగరబత్తులు అంటించి దానికి స్నానం చేయించి దానికి ఎవరు మొక్కరు, ఆ సిలువుకి ఎవరు మొక్కరు. అది ఒక గుర్తుగా పెట్టుకుంటారు, చిహ్నంగా పెట్టుకుంటారు తప్పించి ఆ సిలువుకి ఎవరు పూజించరు రా. ఒకసారి నీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేసుకో. ఒకవేళ మీకు దగ్గరలో చర్చ ఏమైనా ఉంటే పోయి కనుక్కొని రా. అక్కడ పోయి వాళ్ళు చెప్తారు మీరు సిలువుకు పూజిస్తారా లేదా అని అడిగితే వాళ్ళే చెప్తారు అక్కడ ఉన్న క్రైస్తవులు. నువ్వు బాగా కనుక్కొచ్చుకొని ఇంకోసారి మళ్ళీ వేరే వీడియో చేయను. రైటా? నెక్స్ట్ ముందుకు మాట్లాడ. జనరల్గా మనం చూడండి, ఏ చర్చిలో కానీ లేకపోతే ఎక్కడైనా క్రైస్తవుల ఇళ్లలో కానీ మనం చూస్తే సిలువుపై మాత్రమే యేసు ఇలాగా 3 మేకులు కొట్టబడి ఉంటాడు, 2 చేతులకి 1 కాలుకి. మరి ఆ టైంలో యేసు ఎలా ఉన్నాడు? శవంగా ఉన్నాడా లేకపోతే ఎలా ఉన్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు అని మనం ఎవరో ఇంట్లో అయినా చూస్తే దాంట్లో లోక రక్షణ కొరకు ఆయన లోక పాప పరిహారార్థమే ఆయన శిలువపై మరణించారు. దాన్ని సింబాలిక్గా ఫోటో రూపంలో వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. పెట్టుకున్నంత మాత్రాన దానికి రోజు పూలదండేసి ఆ కొబ్బరికాయ కొట్టి పూజిస్తారు అనే అర్థం రాదురా అబ్బాయి దాంట్లో. దాన్ని బట్టి చూసుకుంటే క్రైస్తవులంతా కూడా చచ్చిన శవాన్ని పూజిస్తున్నారు. చచ్చిన శవాన్ని ఎవడు పూజించడురా ఎదవా. అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు శిలువ పైన లోక రక్షణ కొరకే, మా కొరకే, అందరి కొరకే ప్రాణాలు పెట్టారు. కాబట్టి దాన్ని గుర్తుగా ఆయన ఒక త్యాగాన్ని సంకేతంగా భావిస్తూ మేము ఆయన ఉన్న ఫోటోలను క్రైస్తవుల ఇంట్లో పెట్టుకుంటారు. అంతే తప్పించి ఆ ఫోటో పెట్టుకొని దానికి ఎవరు పూలదండేసి కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు వెలిగించి ఫోటోను కడుగుతూ ఇలా ఎవరు చేయరు రాక. ఏ క్రైస్తవుడు అలాంటి పని చేయడు. ఒకవేళ నీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఎవరినైనా కనుక్కోరా. నువ్వు అలా చేస్తున్నారు, శవానికి పూజిస్తున్నారు క్రైస్తవులు అనుకుంటే నీ అంత మూర్ఖుడు ప్రపంచంలో ఇంకెవ్వడూ ఉండడురా. క్రైస్తవులు ఎప్పటికీ అలాంటి పని చేయరు.
వాళ్ళకి బాగా తెలుసు క్రైస్తవులు విగ్రహారాధనే బైబిల్ తిరస్కరిస్తుంది. అటువంటిది వాళ్ళు ఏదో ఫోటో సింబాలిక్గా పెట్టుకుంటారే తప్ప దాన్ని పూజించడానికో దాన్ని మొక్కడానికో మాత్రము అస్సలు పెట్టుకోర్రా అబ్బాయి. ఇంకా నీకు ఇంకా తక్కువ ఉంది జ్ఞానం, తెలుసుకో. ఇంకా తెలుసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ముందుకు ఏం మాట్లాడతావు? రోజు లేచాడా లేదా అనేది సెకండరీలే. మూడో రోజు లేచిన యేసుని వీళ్ళు ఎవరు పూజించట్లేదండి. వీళ్ళు పూజించేది మాత్రం అరే యేసును పూజించట్లేదురా, మేము యేసుక్రీస్తు చెప్పిన బోధనాల్ని అనుసరిస్తాం. ఆయన చెప్పిన ఒక మార్గంలో నడుస్తాం. ఆయన నడిచిన మార్గంలో మేమందరం క్రైస్తవులందరం నడుస్తాం రా. ఆయన పూజించట్లేదు. ఆయన పూజ చేయడానికి అర్హుడైనా కానీ మేము చేసేది ఏంటంటే ఆయన చెప్పిన బోధలను విశ్వసిస్తూ ఆయన మార్గంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తాము. ఆయన పూజ చేయలేదు మేము ఎక్కడ. పూలు దండేసి కొబ్బరికాయ కొట్టి ఇలాంటివి ఎక్కడ మేము చేయలేదురా. అర్థం చేసుకో. ఖచ్చితంగా సిలువుపై చచ్చిన యేసుని అంటే శవాన్నే మరి కాదని అంటారేంటి? అసలు విపి రెడ్డి అంటేనే చాలా వరకు మిగతా పాస్టర్లతో పోలిస్తే ఈయనది కాస్త లాజికల్ బ్రెయిన్ అని, కాస్త లాజికల్ గా మాట్లాడగల అని మనం అనుకుంటాం. కానీ అనుకుంటారా? ఎందుకంటే ఆయన మిగతా క్రైస్తవులందరికంటే బాగా ధీటుగా మన మతోన్మాదులకు సమాధానం ఇస్తుంటారు కాబట్టి ఆయన లాజిక్గా మాట్లాడతాడు అనుకుంటారు. వాస్తవానికి ఆయన వాదన ముందు మీ మతోన్మాదుల వాదన ఎందుకు పనికిరాదురా. ఆయన ఎడమ కాలితో మిమ్మల్ని అందరినీ తొక్కేస్తాడు. అది ఆయనకున్నటువంటి నాలెడ్జ్ రా అబ్బాయి. అర్థమైందా? ఎందుకంటే బైబిల్ అంత వరస్ట్గా ఉంటుంది. లాజిక్కి ఆమె దూరంలోను అసలు అస్తవ్యస్త గందరగోళంగానూ ఉంటుంది. అరే అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉండింది. మీ ఎన్నో లారీ గ్రంథాలు ఉన్నాయని చెప్పి చూసారు మన భాస్కర్ రాజు. మీ గ్రంథాల్లో గందరగోళంగా ఉంటుంది. బైబిల్ చదవడానికి చేతగాక, బైబిల్ని అర్థం చేసుకోవడానికి చేతగాక, దాన్ని విశ్లేషించడానికి మీ సామర్థ్యం సరిపోక గందరగోళంగా నువ్వు అనుకున్నట్లు ఉంటుంది రా అబ్బాయి. బైబిల్ అనేది మహా విజ్ఞాన గ్రంథం రా. అది మీలాంటి ఎదవులకి ఎప్పటికీ బైబిల్ అర్థం కాదు. పాపం ఈయన మాత్రం ఎంతవరకు డిఫెండ్ చేయగలరు చూడండి. చూద్దాం ఈయన పాపం పడే పాటలు ఇంకెంత ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ బైబిల్ డిఫెండ్ చేసుకోవడానికి ఆయన పాటలు పడాడరా. ఆయన సునాయాసంగా అవిలీలుగా మీకు సమాధానం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాడు. మీలాగా గ్రంథాలు తిరిగేసుకొని మన కరుణాకర్ డిబేట్లో చూసా కదా, లోకరక్షక కృష్ణుడు అనే డిబేట్లో ఎంత దారుణంగా వెనుక్కో ముందుకు ఆ పేపర్ తిప్పేయడం, ఈ పేపర్ తిప్పేయడం, బైబిల్ తీయడం, ఆ రెఫరెన్స్ చూడడం, ఈ రెఫరెన్స్, ఇలా ఏముండదురా విజయప్రసాద్ రెడ్డి గారి దగ్గర. నువ్వు అడిగితే టక సమాధానాలు ఇస్తూనే ఉంటారు. అర్థమైందా? మనకు తేలింది ఏంటి అంటే క్రైస్తవులు పూజించేది శవాన్నే. క్రైస్తవులు పూజించేది శవాన్ని కాదు రా. వాళ్ళు పూజించేది దేవుని యొక్క మాటలు. అయితే ఆయన ఏమైతే సమాజానికి బోధించాడో వాటిని అనుసరిస్తారు. అంతే తప్ప ఫోటో తీసుకొని దానికి దండ పూలమాలేసి వాళ్ళు పూజించే పద్ధతి క్రైస్తవంలో లేదు. అది నువ్వు తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సజీవుడై తిరిగి లేచాడు, దానికి ఒక టాపిక్ ఉంది. మట్టి కట్టకు మరో రూపమా, నిరీక్షణతో నిత్య జీవమా అని పక్కనే ఇక్కడ ఊర్లో 4-5 రోజులు మాట్లాడాను అదే టాపిక్ మీద. దాని గురించి ఒక పాట కూడా రాశాను. మానవ దేహాలకు ఉంది మహిమ రూపమని ఒక పాట కూడా రాశాను దాని మీద. అంటే పాట రాసి లేచిపోయినట్టేనా? అరే యేసుక్రీస్తు తిరిగి లేచాడు, ఆయన మహిమ దేహంతో తిరిగి లేచాడు. అదొక పెద్ద సబ్జెక్టు. అంత పెద్ద సబ్జెక్ట్ అంటూ ఒక పాటను కూడా రాశాను. పాట రాసినందుకు ఆయన లేచాడని అర్థం కాదురా వద్దు. ఆయన పాట రాశాడంటే ఆ విషయంలో అంత డెప్త్ ఉంది, దాంట్లో అంత విషయం ఉంది కాబట్టి దాని నుంచి పాట రాయాల్సి వచ్చింది అని మాట్లాడాడు రా. పాట రాస్తే లేచిపోయాడని అర్థం కాదు. నీలాంటి ఈ మాట మాట్లాడుతున్నావు అంటే నీ తెలివితేటలు ఎంత ఉన్నాయో ఇక్కడే అర్థమవుతుందిరా. నెక్స్ట్ మాట్లాడరా, ముందుకు మాట్లాడ. ఆయన శవం కాదాయన సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారని చెప్పబడిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి మహాచక్రవర్తి నా యేసుక్రీస్తు. ఇంకోటి ఎవడైనా అలాంటి వాడున్నాడేమో చూపెట్టు, నీకన్నా దమ్ము ఉంటే చూపెట్టు. ఎవడో లేడు అలాగా చరిత్రలో. ఇక్కడ మన విపి రెడ్డి గారు చరిత్ర అనే ఒక పదం వాడారండి. అసలు యేసు పుట్టాడు అనడానికే ఆధారాలు లేవు. యేసు పుట్టాడే అనడానికి ఆధారం లేవు. అరే తమ్ముడు, ఫ్లేవియస్ జోసెఫస్ బుక్ రాశారు రా, ద యాంటిక్విటీస్ ఆఫ్ జీవ్స్ అనే పుస్తకం రాశాడు. దాంట్లోనే యేసుక్రీస్తు గురించి ప్రస్తావించిన తర్వాత యేసుక్రీస్తుల వారు చరిత్రలో ఉన్నాడు అనడానికి అదొక రుజువు సరిపోతుంది మీకు మీ జీవితాలకు. ఇంకా చనిపోయాడు 3వ రోజు లేచాడు అనడానికి ఆధారాలు ఎక్కడున్నాయి? పోనీ ఈయనేమైనా తీసుకురాగలరా? తీసుకొచ్చి మనకు చూపించగలరా? ఆయన 3వ రోజున తిరిగి లేచాడు అనడానికి ఆధారం ఈయన ఏమన్నా తీసుకొని రాగలరు.
అరే మరి మనదే భారతదేశంలో ఉన్న కృష్ణుడు మరి రాముడు వీళ్ళందరికీ ఎక్కడున్నారు ఆధారాలు? ఏ చరిత్రకారుడు రాశాడు ఏ చరిత్రకారుడు రాశాడు? నువ్వు తీసుకుందా? నీ దగ్గర ఏమన్నా శివుడు చేతిలో పట్టుకుంటాడు కదా, త్రిశూలం పట్టుకుంటాడు కదా, అది రాముడు చేతిలో పట్టుకుని ఉంటాడే వీళ్ళు, అది వాటన్నిటికీ ఆధారాలు చూపించరా? ఎక్కడున్నా ఏ మ్యూజియంలో ఉన్నారా భారతదేశంలో? తెచ్చి చూపించు నువ్వు. ఇక్కడే మన భారతదేశంలోనే ఉన్నావు కదా, నువ్వు తీసుకుని వచ్చి చూపించు, తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ ముందుకు మాట్లాడు. చరిత్ర అనే పదం వాడారు కనుక ఖచ్చితంగా మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందండి. వెళదాం రా, నీకే ఉన్నప్పుడు అంత మనకొద్దా? ఇంతవరకు కూడా యేసు పుట్టాడు అనడానికి తగ్గ ఆధారాలు చరిత్రలో ఎక్కడా కూడా ఎవరు చూపించలేకపోయారు. అటు క్రైస్తవ విశ్వాసులు కానీ లేదా యేసు ఉన్నాడు అని చెప్పే హిస్టారియన్స్ కానీ ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. కొన్ని పుస్తకాలు ఉన్నాయి దాదాపుగా యేసు పుట్టాడు అని చెప్పుకుంటున్న ఏదైతే కాలం ఉందో ఆ కాలానికి దగ్గరగా ఫ్లేవియస్ జోసెఫస్ అనే ఆయన రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ ది జ్యూస్ అనే ఒక పుస్తకంలో 2 దగ్గరలా యేసు గురించి చెప్పబడిందని, అలాగే చిన్న ఫ్లెనీ అనే ఒక రోమన్ హిస్టారియన్ క్రిస్టోస్ అనే ఆయన గురించి రాస్తే దానిని క్రైస్టస్ అని చెప్పి మార్పులు చేసేసారండి ఈ క్రైస్తవులు. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టు జోసెఫస్ రాసిన బుక్ లో కూడా 2 దగ్గరలా యేసు గురించి ఉన్నది. అవునరా, ఫ్లేవియస్ జోసెఫస్ రాసిన ఒక పుస్తకంలో రెండు చోట్ల ఆయన గురించి ప్రస్తావన ఉంది. నీకేమైనా దమ్ము ఉంటే అది యేసుక్రీస్తు గురించి ఫార్జరీ చేసిందని, నీకేమైనా సత్తా ఏమైనా నాలెడ్జ్ ఉంటే దాన్ని ప్రూవ్ చేయి. దాన్ని ప్రూవ్ చేసిన తర్వాత అది కాదు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. నీకు నువ్వే అది ఫార్జరీ చేస్తారు క్రైస్తవులు, అది నమ్మడానికి వీలేదని చెప్తే గొర్రెలు అనుకున్నా ఏంట్రా నమ్మడానికి అని చెప్పిన మాట కూడా అబద్ధం, అది కూడా ఫోర్జరీయే. అంటే ఎట్లా ఫోర్జరీ అవుతుందిరా? ఎక్కడ పరిశీలన చేసావు? ఏం చదువుకున్నావు నువ్వు? ఎంత చదువుకున్నావు? అది ఎట్లా ఫోర్జరీ అవుతుందో నువ్వు ఒకసారి దాన్ని నిరూపించరా. నీకు ఏమైనా సత్తా ఉంటే నువ్వు కానీ ఆ భాస్కర్ రాజు నువ్వు అప్పుడు ఇంతకు ముందు వీడియోలు చేసేవారు కదా, అతను నువ్వు కలిసి ప్రూవ్ చేయండిరా. యేసు ఉన్నాడు అని ప్రస్తుతం చెప్పబడుతున్నాయో అవన్నీ కూడా తర్వాత క్రైస్తవులు చేసిన ఫోర్జరీల కింద తేల్చబడింది, అలాగనే నిరూపించబడింది కూడా. ఎవడు నిరూపించాడు? ఎక్కడ నిరూపించాడు? నీకేమైనా నాలెడ్జ్ ఉంటే, నీకేమైనా సత్తా, బుద్ధి, జ్ఞానం అనేది ఉంటే, నీకు నాలెడ్జ్ ఉంటే ఎవరు ప్రూవ్ చేశారో అవన్నీ ఫోర్జరీ అని ఎవరు చేశారో దాన్ని తీసుకొని వచ్చి నీకేమైనా సత్తా ఉంటే వచ్చి ప్రూవ్ చేయరా. ఊకే మాట్లాడడం కాదు. అందుకని ప్రస్తుతం ఎవరు కూడా వాటి గురించి ఎత్తట్లేదు. కానీ ఎవరు ఎత్తట్లేదురా? ఎవరు ఎత్తాలి? ఎత్తారుగా చాలా మంది క్రైస్తవులు, అనేక మంది వాళ్ళు రాసిన పుస్తకాలు తీసి ఆధారాలతో సహితంగా మీ హిందువులకు చూపిస్తున్నారు కదా, నమ్ముతున్నారా మీరు? ఎవరు ఎత్తట్లేదంటే ఎవరు ఎత్తాలరా? నీకు ఎవరు ఎత్తాలి? నువ్వు కాదంటే సరిపోతుందా? నువ్వేం పెద్ద ప్రైమ్ మినిస్టరా కాదని చెప్పడానికి? నువ్వేం పెద్ద స్కాలరా? నువ్వేమైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి ఆ విషయం మీద ఏమైనా పరిశోధన చేసి వచ్చావా నీ మాట నమ్మడానికి? నెక్స్ట్ ముందుకు మాట్లాడరా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్లు ఇంకా వాటి గురించి మాట్లాడుతున్నారండి. ఎందుకంటే వాళ్ళకి దాని తర్వాత చరిత్రలో ఏం జరిగిందనే నాలెడ్జ్ అనేది వాళ్ళకి అస్సలు లేదు కనుక. ఆ తర్వాత ఏం జరిగింది అనేది వాళ్ళకి అస్సలు నాలెడ్జ్ లేదు. నీకు ఉంది కదరా, నువ్వు చెప్పరా ఫస్ట్. నీకు తెలిస్తే నువ్వు మాట్లాడు, చెప్పు. ఏముంది ప్రూవ్ చేద్దాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య పెట్టు అసలు ఏం జరిగిందనే విషయం మీద. నీకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులకు తెలీదు. నీకు తెలుసు కదా, నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు కదా, నీకుంది కదా నాలెడ్జ్. మాట్లాడరా, ముందుకు మాట్లాడు. మళ్ళీ ఇక యేసు మాత్రమే ఏకైక వ్యక్తి అని ఈయన చెప్తున్నాడు. అసలు మన హిందూ గ్రంథాల్లో తీసుకుంటే ఎంతో మంది చనిపోయిన తర్వాత లేచారు. అరే ఎంతోమంది యేసుక్రీస్తుల వారి తర్వాత చనిపోయి తిరిగి లేచింటే దాన్ని మీరు ప్రకటించుకోండి రా. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? ఆ విశ్వాసం యేసుక్రీస్తు ప్రభుల వారు 3వ దినంలో సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన పాప రక్షణ కోసం, సర్వజన పాప రక్షణ కోసం ఆయన సిలువపై బలి అయ్యాడు. అది మమ్మల్ని నమ్ముతున్నాం రా. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పు? మీ వాళ్ళు హిందువుల్లో లేస్తే సజీవులుగా తిరిగి లేస్తే మీరు ప్రకటించుకోండి. దానికి కావలసిన ఆధారాలు జతపరిచి మీరు పబ్లిక్లో ప్రచారం చేయండి. ఆర్టికల్ 25 ఉంది కదా, ప్రచారం చేసుకోండి మీ ధర్మానికి సంబంధించి. రాముణ్ణి తీసుకుందాం. 1100 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత సరయు నదిలో ఆయన తన అవతారాన్ని చాలించిన తర్వాత ఎలా వెళ్ళాడండి? ఆయన ఒక రథం దిగిన తర్వాత సజీవుడిగా పైకి వెళ్ళిపోయాడు వైకుంఠానికి. అంతేకాకుండా శ్రీకృష్ణుని తీసుకుందాం.
శ్రీకృష్ణుడిని ఒక జంతువుగా అనుకొని ఒక వేటగాడు ఏం చేశాడు, బాణం వేసి మోకాలికి కొడితే అది శ్రీకృష్ణుడికి తగిలిన తర్వాత శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు, బాబు ఇదంతా కూడా జరగాల్సిందే కనుకనే అరే బాబు, శ్రీకృష్ణుడు మోకాళ్ళకి కొట్టలేదురా, మోకాళ్ళకి కొట్టలేదు. భాగవతం చదువురా నువ్వు. ఆయనకి మోకాళ్ళకి కొట్టలేదురా, కాలి ఏలి బటన వేలికి కొట్టాడు. ఆయన బొటన వేలికి బాణాన్ని దించాడు తప్ప మోకాళ్ళకి కొట్టలేదురా. మోకాళ్ళకి కొట్టినట్లు మీ గ్రంథాలు ఎక్కడైనా ఉంటే చూపించు, నీకెంత గ్రంథ పరిజ్ఞానం ఉందో తెలిసిపోతుంది. నీ గ్రంథాల్లో ఉన్న విషయమే నీకు తెలీదు. మీ గ్రంథాల్లో విషయమే తెలియకుండా ఆయన మోకాలికి బాణంతో కొట్టాడని ఎక్కడుందిరా, ఎక్కడుంది? నేను అవతార సమాప్తి చేయాల్సింది, నువ్వు దీని గురించి ఎటువంటి బాధ పడకు అని చెప్పి సజీవుడిగా చెప్పాడు. చెప్పిన తర్వాతనే ఆయన కూడా పైకి వెళ్ళిపోయాడు. ఇంతే, సజీవుడిగా చెప్పాడు, ఆ తర్వాత పైకి వెళ్ళిపోయాడు. అరే మరణాన్ని జయించినట్లు అక్కడ ఎక్కడుందిరా నువ్వు చెప్పిన ప్రకారం? బటన్ వెలికి బాణం తగిలిందే, నాయన ఇదంతా దైవ చిత్త ప్రకారమే జరిగింది, నువ్వేం బాధపడుకో అన్నాడు, చనిపోయాడు. తిరిగి ఎక్కడ లేచి వచ్చాడు రా, ఎక్కడ లేచాడో, ఎక్కడ సజీవుడిగా వచ్చినట్లున్నా, ఎక్కడుంది ఆధారము? సజీవుడిగా ఎక్కడ లేచి వచ్చాడో, ఆయన చనిపోయాడు, అంతే కదా అక్కడ ఉన్న విషయం. మరి దాన్ని మరి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? మాట్లాడకుండానండి. ఈ మధ్యనే ఇంకొక చిన్న విషయం అనేది నేను మీకు చెప్తాను జరిగింది. మన ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా, ఆయన ఏమని చెప్పారంటే రమణ మహర్షి అనే ఆయన చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేచారు అని. దీని మీద క్రైస్తవులు అయితే ఒక చాలా పెద్ద గొడవ లేపారు. దీనికి చాలా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అక్కడికి ఏదో చరిత్రలో యేసు తిరిగి లేచాడు అనే దానికి పూర్తి ఆధారాలు ఈయన చూపించినట్టు. రమణ మహర్షి ఆయన ఒక్కడే లేచాడు అన్న మాటకు సమాధానం చాలామంది క్రైస్తవులు ఇచ్చారు. బ్రదర్ ఎం సామ్సన్ అనే ఒక ఆయన కూడా బాగా ధీటుగా సమాధానం ఇచ్చాడు. దానికి మీకు ఏమైనా చేతనైతే ఆ వీడియో చేసి దానికి కౌంటర్ పెట్టండి, తర్వాత ఆయన మీకు సమాధానం ఇస్తాడు. అంతేగాని రమణ మహర్షి లేచాడా లేవలేదనేది అది ఇక్కడ అప్రస్తుతం రా, అది మాకు అవసరం లేదు. రమణ మహర్షి లేచాడా లేవలేదా అన్నది మాకు అవసరం లేదు. మా యేసు ప్రభులు వారు సజీవుడిగా లేచాడు కాబట్టి మేము దాన్ని ప్రకటిస్తున్నాము. ఈ క్రైస్తవులు చూపించినట్టు అంటే వీళ్ళ తాలూకుది ఈ వాదన ఎలా ఉంటదంటే, ఏది వీళ్ళు అబద్ధం చెప్పినా దాన్నే ప్రపంచం మొత్తం నమ్మాలి, దాన్నే ప్రపంచం మొత్తం తీసుకోవాలి, అంతే తప్పించి ఇంకెవడు కూడా మాట్లాడడానికి లేదు, ఇంకెవడు కూడా ఏది చెప్పడానికి లేదు. ఇలా ఉంటుందండి క్రైస్తవుల తాలూకు పద్ధతి. కనుక క్రైస్తవులు ఏది చెప్తే అది నమ్మాల్సిన అవసరం లేదు. మీరు కూడా పరిశీలన చేసుకోండి. సత్యాన్వేషకులు ఎవరైనా ఉంటే క్రైస్తవులు చెప్పిందే వేదవాక్యం కాదు, వాళ్ళు ఏం చెప్పారో మీరు కూడా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాతే నమ్మండి. మేము చెప్పింది మాత్రమే నమ్మాలి అనేటటువంటి ధోరణిలో లేరు. అబద్ధాన్ని ప్రచారం చేసే దాంట్లో క్రైస్తవులు లేరు. ఒకవేళ మీ వాళ్ళు ఉంటారు, మతోన్మాదం మూకలు ఉన్నాయి, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళైతే ఉంటారు. వాళ్ళకి అటువంటి అబద్ధాలు ఆడే అవసరం అయితే ఉంటుంది తప్ప క్రైస్తవులకి ఎక్కడ అబద్ధాలు చెప్పేటటువంటి అవసరం ఉండదు. ఒకవేళ మీకు ఏమైనా అనుమానం ఉంటే ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. చరిత్రలో ఎక్కడ అలాంటి వాడు కానరాడు బిడ్డ. చూసారా, నేను ఇప్పుడే చెప్పాను కదా, అంటే మిగతా వాళ్ళు రాసుకున్నదంతా కూడా కట్టు కదంట, కానీ వీళ్ళు రాసుకుంది మాత్రం నిజమంట. అంటే ఆధారాలు లేకపోయినా సరే, ఇంకెవరైనా ఒకవేళ ఉన్నారంటే అదంతా కట్టు కదే, కానీ వీళ్ళు బైబిల్లో చెప్తున్నారు కనుక ఆధారాలు లేకపోయినా అదంతా నిజం. అరే ఇప్పుడు రాముడు కృష్ణుడి గురించి నువ్వు చెప్పావు కదా, ఒక్క ఆధారం తీసుకొని వచ్చి నువ్వు చూపించరా. ఇదే దేశంలో ఉన్నావు కదా, భారతదేశంలోనే ఉన్నావు కదా, తీసుకొని వచ్చి ఒక ఆధారాన్ని తీసుకొచ్చి విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ముందు వచ్చి చూపించరా. ఈ బాబు ఇలా వాళ్ళు తిరిగి లేచినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు ఉన్నాయి, పలానా చరిత్రకారులు వాటి గురించి ఈ విషయాన్ని బయట పెట్టారు, పరిశోధన చేశాను, నువ్వు తీసుకొని వచ్చి చూపించు. ఫస్ట్ నువ్వు చూపించిన తర్వాత మా ప్రభు గురించి మాట్లాడు. ఈయన గారి తెలివితేటలు ఎలా ఉన్నాయో, అది పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన శవం కాదు, ఆయన మృతులలో నుండి లేచిన మొట్టమొదటి మహాశక్తి సంపన్నుడు. ఎలా లేవగలిగాడు? ఇక్కడ మళ్ళీ అనాల్సి వస్తుందండి, 3 మేకులు పీక్కోలేనోడు పాపం ఎలా శక్తి సంపన్నుడు అయ్యాడు అని. సారీ అంటే 3 మేకులు పీక్కోలేనివాడు ఎలా శక్తి సంపన్నుడు? ఆయన తలుచుకుంటే అక్కడే దేవదూతలు దిగి ఆయన రక్షించగలరు.
అది కాదు ఆయన ఉద్దేశం. ఆయన సిలువపై అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాలని ప్రవచన నెరవేర్పుగా ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు రా. ఆయన తప్పించుకోవాలి సిలువ మరణం నుంచి అంటే అది చాలా చిన్న విషయం రా. ఆయన అసమర్థుడిగా కనిపిస్తున్నాడు ఇప్పుడు కూడా మీకు. ఆయన మహాశక్తిశాలి అయినటువంటి దేవుడు రా. మీ కృష్ణుడి విషయానికి వస్తే ఒకే బాణానికే చచ్చిపోయాడు రా. మరి మేము మీ కృష్ణుని ఇన్సల్ట్ చేస్తున్నామా? అది మీ విశ్వాసం కాబట్టి మీ విశ్వాసాన్ని మేము అనలేము. మీరు 3 మేకలు బీక్కోలేడు అంటుంటేనే ఒకే మేకు కూడా బీక్కోలేడురా మీ కృష్ణుడు అనాల్సి వస్తుంది. దయచేసి హైందవ సోదరులు అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళు మా క్రీస్తుని అవమానిస్తున్నారు కనుక మేము మీ కృష్ణుడి విషయాన్ని కూడా ప్రస్తావించాల్సి వస్తుంది. అంతే తప్పించి రాముడి మీద కృష్ణుడి మీద హిందూ దేవతల మీద మాకు ఎలాంటి చెడ్డ భావం లేదు. వాళ్ళంటే మాకు ఎప్పటికూ గౌరవం ఉంటుంది. హైందవ సహోదరుల మీద కూడా మాకు గౌరవం మర్యాదలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మృతులలో నుండి 3వ దినాన మృత్యుంజయుడే ఎలా లేవగలిగాడంటే పాపం లేదు, మరణం ఆయన మీద అధికారం కలిగి లేదు. సో మరణానికి ఆయన మీద అధికారం లేదు కాబట్టి, ఆబ్వియస్లీ పాపానికి అధికారం లేదు కాబట్టి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచాడు. యేసు పాప కాదా అనే దాని గురించి నేను ఒక సెపరేట్ వీడియో చేస్తానండి. సైరా యేసు పాప కాదా అనే దాని మీద నువ్వు సపరేట్ వీడియో చేయి. నేను మాత్రం ఈ వీడియోలోనే చెప్తాను రా మీ దేవుళ్ళ గురించి. నువ్వు నెక్స్ట్ ముందుకు మాట్లాడు. ఇప్పుడు రెఫరెన్స్ ఇస్తూ మాట్లాడుతాను మీ దేవుళ్ళ గురించి, పాపం ఎక్కడ చేశారని. ప్రకారమే మనం క్లియర్గా యేసు కూడా పాపి అని చెప్పి మనం నిరూపించవచ్చండి. దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. నువ్వు సపరేట్ వీడియో చేయరా, నేను మాత్రం ఈ వీడియోలో చెప్తాను. అరణ్యకాండ 63వ సర్గ 4-5-6 శ్లోకాల్లో ఉంటుందిరా. సీత రాముడి నుంచి దూరమైనప్పుడు రాముడు ఏడుస్తూ మాట్లాడతాడు, నేను పూర్వజన్మలో అనేక పాప కర్మాలు చేసినందుకు ఈ జన్మలో నా నుంచి సీత దూరమైంది, నేను అనేక పాపాలు చేశాను అని వాల్మీకి రామాయణము అరణ్యకాండ 63వ సర్గ 4-5-6 శ్లోకాల్లో ఈ మాట ఉంటుంది. ఎవరైనా అనుమానం ఉంటే క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఈ మాట ఖచ్చితంగా రామాయణంలో ఉంది. దీనికి అదనంగా ఇంకో మాట ఏం చెప్తానంటే, విష్ణు సంపూర్ణ శివమహాపురాణ రుద్ర సంహిత 2 యుద్ధకాండ 5 అధ్యాయం 23-36 శ్లోకాల్లో జలంధరుడు భార్య వృందను మానభంగం చేసిన కారణంగా శ్రీ మహావిష్ణువు ఏమవుతాడంటే రాముని అవతారంగా ఈ భూమి మీదకి అవతరిస్తాడు. ఎందుకంటే ఆయన ఆ జన్మలో పాపం చేశాడు కాబట్టి, వృంద అనే ఒక స్త్రీని మానభంగం చేశాడు కాబట్టి ఆ మానభంగ ఫలితంగా విష్ణువు రాముడుగా అవతరిస్తాడు. ఇది విష్ణు అక్కడ చేశాడో తర్వాత మన రాముడు కూడా దాన్ని ధృవీకరిస్తే ఏమన్నాడంటే అరణ్యకాండ 63వ సర్గం 4-5-6 శ్లోకాల్లో ఏం చెప్పాడంటే, నేను పూర్వజన్మలో అనేక పాపాలు చేశానని అక్కడ విష్ణు ఒప్పుకున్నాడు, ఇక్కడ రాముడు ఒప్పుకున్నాడు. ఈ రెండింటికి మీకేమైనా గ్రంథ పరిజ్ఞానం ఉంటే మీరు ఖచ్చితంగా దానికి సమాధానం ఇవ్వండి. ఆ సమాధానం తెలుసుకొని మేము కూడా ఓహో తప్పు చేయలేదా రాముడు లేక విష్ణు తప్పు చేశాడా లేదా అనే విషయాన్ని మేము తెలుసుకుంటాం. సరేనా? నెక్స్ట్ ముందుకు మాట్లాడు, ఇంకేం మాట్లాడతాం. అయితే ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న ఏమంటే అంత బాగానందగానండి, మనం కడుపు నింటే మనం తింటే మన కడుపు నిండుద్దండి. ఎప్పుడో 2000 సంవత్సరాల కింద చచ్చిపోయినోడు ఇప్పుడున్న నిన్ను ఎలా రక్షించగలడు? ఆయన ముందు చచ్చిపోతే తర్వాత పాపం చేసావు కదా, అంతే కదా? ముందు ఆయన చచ్చిపోయాడు, నువ్వు పాపం ఎప్పుడు చేసావు? 2023లో చేసావు. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? 1వ సంవత్సరంలో చచ్చిపోయాడు. 2023లో పాపం చేసినోడు కోసం 1వ సంవత్సరంలో చచ్చిపోవడం ఎందుకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా అండి? ఎందుకంటే పిచ్చి మాట ఏదైనా ఉంటుందా అండి అంటాడు ఒకడు. అరే నాయన, అసలు అన్నింటికి లాజిక్లు వెతికి ఆలోచించటం అనేది నీకు వస్తే ఇలాంటి పిచ్చి మాటలు నీకు రానే రావు. కలరాక మంది వచ్చాడు కనుకనే, వాడికి లాజిక్ తెలుసు కనుకనే ఇలాంటి క్వశ్చన్ వేశాడు. ఇప్పుడు వచ్చింది చెప్పు, కలరాక మంది ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? మరి దాదాపు 100 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు నీకు కలరా వచ్చింది అనుకో, 100 ఏళ్ల కిందట కనిపెట్టిన మందు వేసుకుంటావా, లేకపోతే రేపు ఎప్పుడు నీకు కనిపెట్టబోయే మందు వేసుకుంటావా? అంటే మందు ముందు కనిపెట్టొచ్చు కదా బిడ్డ, నువ్వు పుట్టక ముందే మందు కనిపెట్టొచ్చు కదా బిడ్డ, కనిపెట్టొచ్చు బిడ్డ. మరి ఇది మందే బిడ్డ, యేసుక్రీస్తు రక్తం అనే మందు నువ్వు పుట్టక ముందే కనిపెట్టబడింది. మందు ఎప్పటికీ మందే, వైద్యం ఎప్పటికీ
వైద్యమే. నువ్వు ఎప్పుడు రోగివైనా అవ్వు. నువ్వు రోగివయ్యాక స్పెషల్గా మందు కనిపెట్టబడాల్సిన అవసరత లేదు. నువ్వు రోగివి కాకమునుపే నీకోసం మందు సిద్ధం చేసి ఉంచాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లడ్. దీని గురించి మనం మాట్లాడుకోవాలండి. అసలు ఎంత కామెడీగా ఆయన మాట్లాడుతున్నాడంటే, ఒక 100 సంవత్సరాల క్రితం కనిపెట్టబడిన కలరా మందు వలనంట ఇప్పుడు అందరికీ కూడా కలరా నయమైపోతుందంట. నిజమే, అగ్రి. అలానే ఎప్పుడో 1వ సంవత్సరంలో చనిపోయిన యేసు రక్తం వలన ప్రస్తుతం 2023 అంటున్నారు. బహుశా అది ఆ వీడియో 2023 అయి ఉంటది. ఇప్పుడు 2024 వచ్చేసింది. సరే, ప్రస్తుత కాలానికి తీసుకుంటే ఇప్పుడు అంటే 1వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు కనుక ఆయన రక్తం వలన ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పాపం చేస్తే వారి పాపం అంతా కూడా పోతుందంట. సరే, అది చూద్దాం. నాకు ఇక్కడ విపి రెడ్డి గారిని అడగాల్సిన ఒక ప్రశ్న ఏంటి అంటే, 100 సంవత్సరాల క్రితం కనిపెట్టబడిన కలరా తాలూకుది ఏదైతే మందు ఉందో ఆ మందు వేయకుండానే, అంటే కేవలం కనిపెట్టబడింది కనుకనే ఇప్పుడు ఎవరికైనా కలరా వస్తే వాళ్ళందరికీ నయమైపోతుందా, లేదా ఆ మందు వేసాక నయమవుతుందా? అలానే యేసు రక్తం వల్ల కదా ఇప్పుడు ఈ పాపాలన్నీ పోతున్నాయని అంటున్నారు. మరి ఆ యేసు రక్తం అనేది పాపం ఉన్న ప్రతి వారికి కూడా వేస్తున్నారా లేదా వీళ్ళు? అంటే అప్పట్లో ఏదో 1వ సంవత్సరంలో యేసు రక్తం అనేది, అంటే చనిపోయిన తర్వాత యేసు రక్తం వల్ల పాపాలన్నీ నయమైపోతున్నాయి అంటే అలా నయం కావు కదా. కలరా మందు కనిపెట్టబడడం వల్ల మాత్రమే ఇప్పుడు కలరా పోదు. ఆ మందు ఇప్పుడు తీసుకొచ్చి వేస్తే పోతుంది. ఈ లాజిక్ ఈయన ఎలా మిస్ అయిపోయాడు? అలానే యేసు రక్తం అనేది ఒకవేళ నిజంగా 1వ సంవత్సరంలో ఆయన చనిపోయిన తర్వాత ఆ రక్తం ఇప్పుడు ఉంచి ఆ రక్తం ప్రతి ఒక్క పాపికి ఇస్తే కదా ఇప్పుడు ఆ పాపం పోయేది. ఇది నేను చెప్తుంది కాదండి, బైబిల్ తాలూకుదే. బైబిల్ తాలూకు అంటే బైబిల్లో చెప్పబడిందే. ఆ లాజిక్కే నేను మాట్లాడుతున్నాను. మరి మీరు యేసు రక్తం వేస్తున్నారా? మీ దగ్గర ఉందా? మరి లేనిది పాపం ఎలా పోతుంది? ఇది నేను విపి రెడ్డి గారికి అడిగే ప్రశ్న. రైట్ బాబు, ఆగరా. అంటే కలరా రోగానికి నువ్వు పుట్టుకు ముందే ఆ రోగానికి, ఇప్పుడు నీకు ఆ రోగం వస్తే ఆ ఔషధం వేస్తే రోగం తగ్గుతుంది. నీకంటే ముందు కనిపెట్టబడింది. నువ్వు ఇప్పుడు పుట్టావు కాబట్టి అప్పుడు తయారు చేసినటువంటి మందు ఏదైతే ఉందో అది వేసుకుంటే అందరికీ రోగం నయమవుతుంది అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని అడుగుతున్నారు ఏమంటున్నావు అంటే, ఇప్పుడు యేసు రక్తం ఉందా ఇప్పుడు పాపాలు పోవడానికి? ఆయన రక్తం ఇప్పుడు ఉందా? ఇప్పుడు తాగాలి కదా, ఆయన రక్తం తాగితే కదా పోయేది అని నువ్వు అంటున్నావు. అరే పిచ్చోడా, ఆయన రక్తాన్ని అప్పుడు కూడా ఎవరు తాగలేదురా. ఆయన బ్రతుకున్న దినాలలో ఆయన కార్చిన రక్తాన్ని తాగి పాపాన్ని అప్పుడు పోగొట్టుకోలే. ఆయన చెప్పినటువంటి మార్గం ఏదైతుందో, ఆయన చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో, ఆయన సర్వలోక పాప పరిహారార్థ కొరకే ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ త్యాగాన్ని గుర్తుగా దాన్ని తలుచుకుంటూ ఇప్పుడు కూడా క్రైస్తవ సోదరులు ఏం చేస్తారంటే ప్రభు బల్ల అనేదాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి పాపం చేసిన వాళ్ళు ఏం తీసుకుంటారో, వాళ్ళు మారడానికి ఎలా అవకాశం ఉందంటే ఆయన సిలువలో చేసినటువంటి త్యాగాన్ని అర్థం చేసుకొని, మన కోసం ఒక రక్షకుడు ఇలా చనిపోయాడు అని ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆయన చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఆ మాటలను చదివి ఆ సందేశాలను విని వాటి ద్వారా ఒక వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి మారుతాడు. ఒక పాపం చేసిన ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడుగా, ఆయన క్రీస్తు అనే ఒక బలియాగాన్ని గుర్తు చేసుకొని ఆయన యొక్క మాటలను ఆదర్శంగా తీసుకొని, ఇప్పుడు బైబిల్లో ఉన్నాయి కదా ఆయన మాట్లాడిన మాటలన్నీ, వాటన్నిటిని బోధకులు బోధిస్తే, ఒక పాపికి ఒక బోధకుడు బోధిస్తే ఆయన మాటల్ని, ఆ మాటల ద్వారా, ఆ మాటలను మందు ద్వారా ప్రతి ఒక్క పాపం చేసిన ప్రతి ఒక్కడు మార్పు చెందుతాడు, అంటే ఆరోగ్యవంతుడు అవుతాడనే అర్థం. నాయన బాగా అర్థం చేసుకో బైబిల్. నీకు తెలిసిన మిడి జ్ఞానంతో వచ్చి కౌంటర్లో ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్లో సబ్స్క్రైబర్స్ పెంచుకొని ఆ హిందూ సోదరుల దగ్గర ఫోన్పే, గూగుల్ పే నుంచి డబ్బులు దండుకొని ఏదో జీవనాన్ని గడపాలి అని అలా ఆలోచించుకోకండి. ఏదో విషయంలో తప్పు పడుతున్నాం మేము తోపులు అని అనుకోకండి. కొంచెం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా ముందుకు ఏం మాట్లాడడం. యేసు ప్రభు యొక్క రక్తం అది. సో ఒక పరిశుద్ధుడు ప్రపంచానికంతటికీ మందుగా భూలోకానికి దిగొచ్చాడు. ఇప్పుడు అనొచ్చు, సరే ఇది కూడా బాగానే ఉంది, సరే మందే ఓకే, ఆయన యందు విశ్వాసం ఉంచితే మా పాపాలు పోతాయంటావు. మరి అంతే, మరి నువ్వు నీ పాపాలు ఎలా పోతాయి నువ్వు చెప్పు. నీకు లెక్క ఉందిగా, ఏదో లెక్క ఉంటుంది, ఏదో నదిలోకి వెళ్ళి మునిగితే పోతాయంటావు. అది నీ విశ్వాసమేగా. విశ్వాసమే నేను గౌరవిస్తున్నా కాదని అట్లా నీ విశ్వాసం
అది, సరే వెళ్ళు మునుగు, పోయా అన్నావు, ఓకే. ఇప్పుడు అలాగే మాది విశ్వాసమే మరి, అర్థమైందా? ఇప్పుడు నువ్వేదో దేవుణ్ణి నమ్ముకుంటావు, ఎందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి? నీ పాపాలు తీసేస్తాడనేగా, అవును. నీకేదో స్వర్గం ఇస్తాడనేగా, అవును. అది నీ విశ్వాసమేగా, అవును. మరి ఎవరిదైనా అదే విశ్వాసం, నువ్వు నమ్ము. నాకు విపి రెడ్డి గారు అందుకే నచ్చుతారండి. ఎందుకంటే యేసుపై విశ్వాసం ఉంచితే పాపాలు పోతాయి అనేది నా విశ్వాసం అని ఈయన అంటున్నారు. అలానే హిందువులకు కూడా కొన్ని విశ్వాసాలు ఉంటాయి. ఏంటంటే ఏదో ఒక నదిలో మునిగితేనో లేకపోతే వేరే ఏ దేవుడినైనా మొక్కితేనో వాళ్ళ తాలూకు పాపాలన్నీ పోతాయి అని వాళ్ళు అంటారు. కనుక అది వాళ్ళ విశ్వాసమే. అవును. కానీ ఇక్కడ మనం మాట్లాడేది విపి రెడ్డి గారికి ఏ విశ్వాసం ఉందా అనే దాని గురించి కాదు, క్రైస్తవులకి ఏముంది, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. యేసు పాపుల తాలూకు పాపాలు తీస్తాడనేది వాళ్ళ విశ్వాసం కాదండి, అది వాళ్ళ సత్యం అని చెప్పి నమ్ముతున్నారు. ఆ సత్యం అని చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని ఇతరుల మీదకి తీసుకొచ్చి రుద్దుతున్నారు. మత మార్పిడి. అవురా, వాళ్ళు నమ్మిన విశ్వాసాన్ని ఇతరులు చెప్తారు. వాళ్ళకి నచ్చితే నమ్ముతారు, నచ్చలేకుంటే నమ్మరు. దాంట్లో నీ గొడవ ఏంటి? నీకు నమ్మాలనిపిస్తే నమ్ము, లేదనిపిస్తే దబ్బే. అంతేగాని వాళ్ళ విశ్వాసాన్ని ప్రశ్నించడానికి నువ్వు ఎవరు? హైందవ సోదరులు కూడా నదిలో స్నానాలు చేస్తారు కదా పాపాలు పోతే అని. దాన్ని ఏమైనా తప్పుపడుతున్నామా? అది మీ విశ్వాసం, మీరు ప్రకటించుకోండి, మీరు నమ్మండి, మీరు మునగండి నీళ్ళలో, మంచిదేం, దాన్ని మేమేం తప్పు పట్టట్లేదు. హిందువులు ఏ చెట్టునో పుట్టనో మొక్కుతారు, అలాగే ఏదో ఒక నదిలో మునుగుతారు, లేదా ఇంకేదో దేవుణ్ణి నమ్ముతారు. నమ్మితే వాళ్ళ తాలూకు పాపాలు పోతాయని వాళ్ళు అనుకుంటారు. అది వాళ్ళ విశ్వాసం మాత్రమే. విశ్వాసం మాత్రమేరా, మేము కూడా దాన్ని ఏం అనలేదు. వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు నమ్ముకుంటారు. మాకు కలిగిన విశ్వాసాన్ని మేము ప్రకటిస్తాం రాజ్యాంగ ప్రకారంగా. నచ్చిన వాళ్ళు నమ్ముతారు, నచ్చిన వాళ్ళు నమ్మరు. దాంట్లో ఏముంది? దాన్ని బట్టి క్రైస్తవాన్ని, బైబిల్ని, క్రీస్తు తల్లి మరియను దూషిస్తారా మీరు? వాళ్ళు వెళ్ళి వేరే ఏ మతం వాడుకో, అంటే క్రైస్తవుడికో ఇస్లాం వాడుకో, నువ్వు వెళ్ళి పలానా చెట్టుకు మొక్కు లేదా పలానా నదిలో మునుగు అని చెప్పి వాడిని బలవంతం చేయరు. క్రైస్తవులు కూడా ఎక్కడ బలవంతం చేయరు, చెప్తారు అంతే. మీరు చెప్పండి, పలానా చెట్టుకు మొక్కు, పలానా నీళ్ళలో మునుగు, పలానా దేవుని మొక్కు అని మీరు చెప్పుకోండి. మీ ధర్మంలోకి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వస్తారు. మీ విశ్వాసం ఒకవేళ వాళ్ళకి నచ్చితే వస్తారు, లేకుంటే లేదు. దాంట్లో ఏముంది? వాళ్ళు చెప్పరు కాబట్టి మీరు కూడా చెప్పకండి అంటే మాకు హక్కు ఇచ్చింది రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఆర్టికల్ 25 కాబట్టి మేము ప్రకటిస్తాము. మీకు ప్రకటించాలనుకుంటే ప్రకటించుకోండి, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? అపోహలు సృష్టించి వాడిని మతం మార్చరు. మరి మార్చండి. మాకు వచ్చిందంటే మాకున్న విశ్వాసాన్ని బైబిల్ గ్రంథ ఆధారంగా మేము ప్రకటిస్తున్నాము. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మలేకున్న వాళ్ళు నమ్మరు, అంతే. మీరు వెళ్ళి యేసునే మొక్కుతారో, లేకపోతే యేసు శవంగా ఉండగా మొక్కుతారో, లేకపోతే బయటకు వచ్చాడని చెప్పుకున్న తర్వాత మొక్కుతారో, లేకపోతే మంచిగా ఉన్నాడు అనుకున్నటప్పుడే మొక్కుతారో, అదంతా మీ ఇష్టం. యేసు కాకపోతే మరియా, మరి కాకపోతే పరిశుద్ధాత్మ, లేకపోతే యెహోవా, ఎవరికి మొక్కినా మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. అభ్యంతరం లేనప్పుడు నీకు ఎందుకురా ఇవన్నీ వీడియోలు? వాళ్ళకి ఇష్టం వచ్చిన ఒక దేవుడిని నమ్ముతారు. నీకేంటి ప్రాబ్లం? ఆరామ్సే ఉండవు. అది మీ విశ్వాసం కనుక. కానీ మీ విశ్వాసాన్ని మాపై రుద్దర్రా. ఎవరి విశ్వాసాన్ని ఎవరు రుద్దరు చెప్పు. వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటిస్తారా? నీకు నచ్చితే విను, లేకుంటే పోయి దొబ్బేయి, అంతే. అదే సత్యం అంటూ మమ్మల్ని మత మార్పిడి చేస్తున్నారు కనుకనే మేము ఇన్ని ప్రశ్నలు వేయాల్సి వస్తుంది. లేకపోతే మాకెందుకండి? అసలు మీ తాలూకు నీకెందుకురా? మరి నీకెందుకు? వాళ్ళు ప్రకటిస్తారో, నీకు నచ్చితే నమ్ము, లేకుంటే వదిలేయి. నీ ధర్మం గురించి నువ్వు ప్రకటించాలనుకుంటే నువ్వు ప్రకటించుకో. నేను ఎవడన్నా వద్దన్నాడా? పట్టుకోవడమే పాపం రావడానికి మొదటి మార్గం ఏంటి అంటే, ఎవడైతే వెళ్ళి వాడు ముందు, అంటే మీకు ఇక్కడ ఒక చిన్న థియరీ చెప్పాలి. ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవుడు పాపి అనే కదా ఒప్పుకుంటాడు. అవును, నేను పాపినే అంటాడు. పాపి అని ఎవడు ఒప్పుకోడరా. పాపం చేసినందువల్ల పాపలు అవుతారు అందరు, అంతేగాని పాపం చేయకుండా ఎవడు పాపిగాడు. రోగం వస్తే రోగి అవుతాడు, రోగం రాకుంటే రోగగ్రస్తుడు కాదు. అందుకని పాపం చేసినవాడే పాపి అవుతాడు. అందరూ నమ్ముతారని మేము నమ్మంరా. మేము నమ్మం. అలా నువ్వు అనుకున్న విధంగా మేము నమ్మము. అయితే వాడు పాపి ఎలా అవుతాడు తెలుసా అండి? ఎప్పుడైతే వాడు మతం మార్చబడి, అంటే అంతకుముందు వాడు పుణ్యాత్ముడే, ఇతర ఏ మతాల్లో ఉన్నా వాడు పుణ్యమూర్తే. అంటే ఎప్పుడైతే వాడు క్రైస్తవంలోకి వస్తాడో, వాడు ఎప్పుడైతే ఈ బైబిల్ని ముట్టుకుంటాడో, అక్కడి నుంచి వాడిలోకి పాపం ప్రవేశిస్తుందండి. అక్కడి నుంచి వాడు పాప అయిపోతాడు.
ఎట్లా అవుతాడురా? బైబిల్ ముట్టుకున్నంత మాత్రాన ఒకడు పాపి అని ఎట్లా అవుతాడు? నువ్వు ఎట్లా నిర్ధారిస్తున్నావు? నీకేం హక్కులు ఉన్నారా బైబిల్ మీద మాట్లాడడానికి? బైబిల్ ముట్టుకుంటే ఒకడు పాపి అవుతాడా? రే, బైబిల్ ఎంతోమంది క్రూరులైన మనుషుల్ని మార్చింది. బైబిల్ చదవడం వల్ల ఎంతో మేలు సమాజానికి ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా దాన్ని ప్రతిరోజు చదవాలి అని చెప్పాడు రా బైబిల్ గురించి. దాన్ని తెలుసుకోరా ముందు నువ్వు. బైబిల్ చదవడం వల్ల పాపులు గారు, బైబిల్ చదవడం వల్ల పరిశుద్ధులు అవుతారు. సమాజంలో ఉన్నతమైన ఒక వ్యక్తిత్వాన్ని కలిగి జీవించడానికి అవకాశం ఉంటుందిరా. బైబిల్ ఎప్పుడైనా చదివారేంట్రా మీరు? బాగా చదవండి రా, బైబిల్ చదవండి. ఈరోజు ఈ బైబిల్ చదవడం వల్ల కాస్తో కోస్తో మేము కూడా పాపాత్ములు అవ్వాల్సి వస్తుంది. అయితే మిగతా జనాల వల్ల మాకు తప్పట్లేదు, లేకపోతే మాకు ఎందుకంటే దరిద్రం. నీకెందుకురా మరి? మీ గ్రంథాలు చదువుకోరా, బాగా మంచిగా పరిశుద్ధులు అవుతారా. మీ గ్రంథాలు మా వాళ్ళు, మా సిహెచ్ సాంబశివరావు గారు, అదే ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారు, అని జాన్సన్ గారు, ఆమె తర్వాత మన రక్షణ టీవీలో మన ప్రవీణ్ పగడాల గారు, బ్రదర్ బీబు గారు, వాళ్ళందరూ బాగా ఇస్తున్నారు. మీ గ్రంథాలు ఏమున్నాయో చూసుకోండి, పరిశుద్ధులు అవుతారు మీరు. నమ్ముకోండి మీ దేవుని మీరు.